ఆశ్చర్యకరమైన బైబిల్ పాఠంగా రాజులు మొదటి గ్రంథము 16వ అధ్యాయం చదువుకుందాము. యెహోవా వాక్కు హనానీ కుమారుడైన యెహూకు ప్రత్యక్షమై బయషాను గూర్చి ఈలాగు సెలవిచ్చాను. నేను నిన్ను మంటిలో నుండి తీసి హెచ్చింపజేసి ఇశ్రాయేలు వారను నా జనుల మీద నిన్ను అధికారిగా చేసి తిని. అయినను యరొబాము ప్రవర్తించిన ప్రకారంగా నీవు ప్రవర్తించుచు ఇశ్రాయేలు వారగు నా జనులు పాపం చేయుటకు కారకుడవై వారి పాపముల చేత నాకు కోపం పుట్టించి ఉన్నావు. కాబట్టి బయెషా సంతతి వారిని అతని కుటుంబీకులను నేను సమూల ధ్వంసం చేసి నెబాతు కుమారుడైన యరొబాము సంతతి వారికి నేను చేసినట్లు నీ సంతతి వారికి చేయబోచున్నాను. పట్టణమందు చనిపోవు బయెషా సంబంధికులను కుక్కలు తినును, బీడు భూములలో చనిపోవు వాని సంబంధికులను ఆకాశ పక్షులు తినును అనెను. బయెషా చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన వాటన్నిటిని గూర్చియు అతని బలమును గూర్చియు ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. బయెషా తన పితరులతో కూడా నిద్రించి తిర్సాలో సమాధి చేయబడెను. అతనికి మారుగా అతని కుమారుడైన ఏలా రాజాయను. మరియు బయెషా యరొబాము సంతతి వారి వలెనే యుండి తన కార్యముల చేత యెహోవా దృష్టికి కీడు చేసి ఆయనకు కోపం పుట్టించిన దానినంతటిని బట్టి అతడు తన రాజును చంపుటను బట్టి అతనికిని అతని సంతతి వారికిని విరోధముగా యెహోవా వాక్కు హనానీ కుమారుడును ప్రవక్తయు నగు యెహూకు ప్రత్యక్షమాయెను. యూదా రాజైన ఆసా ఏలుబడిలో 26వ సంవత్సరమున బయెషా కుమారుడైన ఏలా తిర్సా యందు ఇశ్రాయేలు వారి నందరినీ ఏలనారంభించి 2 సంవత్సరములు ఏలెను. తిర్సాలో తనకు గృహనిర్వాహకుడగు అర్సా ఇంట అతడు త్రాగి మత్తుడయుండగా యుద్ధ రథముల అర్ధభాగం మీద అధికారి అయిన జిమ్రీ అతని మీద కుట్ర చేసి లోపలికి వచ్చొచ్చి అతని కొట్టి చంపి అతనికి మారుగా రాజాయను. ఇది యూదా రాజైన ఆసా ఏలుబడిలో 27వ సంవత్సరమున సంభవించెను. అతడు సింహాసనాసీనుడై ఏలనారంభించిన తోడనే బయెషా సంతతి వారందరిలో ఏ పురుషునే గాని అతని బంధువులలోను మిత్రులలోను ఎవరిని గాని మిగుల నీయక అందరినీ హతం చేసెను. బయెషాయును అతని కుమారుడగు ఏలాయును తామే పాపము చేసి ఇశ్రాయేలు వారు పాపం చేయుటకు కారకులై తాము పెట్టుకుని నా దేవతల చేత ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు కోపం పుట్టించిరి గనుక వారు చేసిన పాపములను బట్టి ప్రవక్త అయిన యెహూ ద్వారా బయెషాను గూర్చి యెహోవా సెలవిచ్చిన మాట నెరవేరుటకై జిమ్రీ బయెషా సంతతి వారినందరినీ నాశనం చేసెను. ఏలా చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన క్రియలన్నిటిని గూర్చియు ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. యూదా రాజైన ఆసా ఏలుబడిలో 27వ సంవత్సరమున జిమ్రీ తిర్సాలో 7 దినములు ఏలెను. జనులు ఫిలిష్తీయుల సంబంధమైన గిబ్బెతోను మీదికి వచ్చి అక్కడ దిగి ఉండగా జిమ్రీ కుట్ర చేసి రాజును చంపించెనను వార్త అక్కడ దిగి ఉన్న జనులకు వినబడెను. గనుక ఇశ్రాయేలు వారందరూ ఆ దినమున సైన్యాధిపతి అయిన ఒమ్రీని దండుపేటలో ఇశ్రాయేలు వారి మీద రాజుగా పట్టాభిషేకం చేసిరి. వెంటనే ఒమ్రీ గిబ్బెతోనును విడిచి అతడును ఇశ్రాయేలు వారందరూ తిర్సాకు వచ్చి దాని ముట్టడి వేసిరి. పట్టణము పట్టబడేనని జిమ్రీ తెలుసుకొని తాను రాజనగరునందు జొచ్చి తనతో కూడా రాజనగరును తగలబెట్టుకుని చనిపోయెను. యరొబాము చేసినట్లు ఇతడును యెహోవా దృష్టికి చెడుతనం చేయువాడై ఉండి తానే పాపం చేయుచు ఇశ్రాయేలు వారు పాపం చేయుటకు కారకుడైనందున ఇలాగున జరిగెను. జిమ్రీ చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన రాజద్రోహమును గూర్చియు ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. అప్పుడు ఇశ్రాయేలు వారు 2 జట్లుగా
విడిపోయి జనులలో సగము మంది గీనత్తు కుమారుడైన తిబ్నీని రాజుగా చేయవలెనని అతని పక్షమునను సగము మంది ఒమ్రీ పక్షమునను చేరిరి. ఒమ్రీ పక్షపు వారు గీనతు కుమారుడైన తిబ్నీ పక్షపు వారిని జయింపగా తిబ్నీ చంపబడెను. ఒమ్రీ రాజాయను. యూదా రాజైన ఆసా ఏలుబడిలో 31వ సంవత్సరంన ఒమ్రీ ఇశ్రాయేలు వారికి రాజై 12 సంవత్సరములు ఏలెను. ఆ 12 6 సంవత్సరములు అతడు తిర్సాలో ఏలెను. అతడు షెమెరు నొద్ద షోమ్రోను కొండను 4 మనుగుల వెండికి కొనుక్కొని ఆ కొండ మీద పట్టణం ఒకటి కట్టించి ఆ కొండ యజమానుడైన షెమెరు అనునతని పేరును బట్టి తాను కట్టించిన పట్టణమునకు షోమ్రోను అను పేరు పెట్టెను. ఒమ్రీ యెహోవా దృష్టికి చెడుతనము జరిగించి తన పూర్వీకులందరికంటే మరి దుర్మార్గంగా ప్రవర్తించెను. అతడు నెబాతు కుమారుడైన యరొబాము దేని చేత ఇశ్రాయేలు వారు పాపం చేయుటకు కారకుడై దేవతలను పెట్టుకొని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు కోపం పుట్టించెనో దానిని అనుసరించి ప్రవర్తించెను. ఒమ్రీ చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు అగుపరిచిన బలమును గూర్చియు ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. ఒమ్రీ తన పితరులతో కూడా నిద్రించి షోమ్రోన్లో సమాధి అందు పాతిపెట్టబడెను. అతని కుమారుడైన ఆహాబు అతనికి మారుగా రాజాయెను. యూదా రాజైన ఆసా ఏలుబడిలో 38వ సంవత్సరంన ఒమ్రీ కుమారుడైన ఆహాబు ఇశ్రాయేలు వారికి రాజై షోమ్రోన్లో ఇశ్రాయేలు వారిని 22 సంవత్సరములు ఏలెను. ఒమ్రీ కుమారుడైన ఆహాబు తన పూర్వీకులందరినీ మించునంతగా యెహోవా దృష్టికి చెడుతనం చేసెను. నెబాతు కుమారుడైన యరొబాము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకొనుట స్వల్ప సంగతి అనుకొని అతడు సీదోనీయులకు రాజైన ఎత్బయలు కుమార్తె అయిన యెజబేలును వివాహం చేసుకొని బయలు దేవతను పూజించుచు వానికి మ్రొక్కుచూ నుండెను. షోమ్రోన్లో తాను బయలునకు కట్టించిన మందిరమందు బయలునకు ఒక బలిపీఠమును కట్టించెను. మరియు ఆహాబు దేవతా స్తంభం ఒకటి నిలిపెను. ఈ ప్రకారం ఆహాబు తన పూర్వీకులైన ఇశ్రాయేలు రాజులందరికంటే ఎక్కువగా పాపం చేసి ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు కోపం పుట్టించెను. అతని దినములలో బేతేలీయుడైన హీయేలు యెరికో పట్టణమును కట్టించెను. అతడు దాని పునాది వేయగా అబీరాము అను అతని జ్యేష్ఠపుత్రుడు చనిపోయాను. దాని గవనుల నెత్తగా సెగూబు అను అతని కనిష్టపుత్రుడు చనిపోయాను. ఇది నూను కుమారుడైన యెహోషువ ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున సంభవించెను. ఇంతటితో ఈ దినం కొరకైన బైబిల్ పాఠం సరి.